పోస్టల్ బ్యాలెట్ల విషయంలో నిబంధనలు సడలిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది వైఎస్ఆర్సీపీ. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు వైవి సుబ్బారెడ్డి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్సీపీ. పోస్టల్ బ్యాలెట్ నిబంధనల సడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సీఈసీకి విన్నవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేసింది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని, పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు ఎన్ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నిబంధనలను సడలిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజానికి పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి స్టాంపు లేకపోయినా తన పేరు, డిసిగ్నేషన్, పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గత ఏడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు సేకరించి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఆర్ఓలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు, డిజిగ్నేషన్, పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చుకొని పోస్టల్ బ్యాలెట్ ను పరిగణలోనికి తీసుకునేలా సడలింపు ఇచ్చారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చిలికి పెను వివాదంగా మారి శాంతి భద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనల వల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీ చేయడంపై నివ్వెరపోతున్నారు. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. పోస్టల్ బ్యాలెట్ లో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం సడలింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హైకోర్టుకు వెళ్తామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. దేశమంతా ఒక రూల్, ఏపీలో కూటమి కోసం ప్రత్యేక రూలా అని ఆయన ప్రశ్నించారు. ఈ కొత్త నిబంధనలు ఏపీలోనే అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు తాపత్రయపడుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈసీ వ్యవహార శైలిపై కోర్టులోనే తేల్చుకుంటామన్నారు వైవి సుబ్బారెడ్డి. మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అలౌ చేస్తున్నారో అదే విధంగా మా రాష్ట్రంలో కూడా అలౌ చేసే కార్యక్రమం చేయాలి. లేని పక్షంలో దీనిపై కోర్టులో వేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాడుకొని ఈ కుట్ర కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అధిగమించే కార్యక్రమం మేము న్యాయపరంగా చర్యలు తీసుకునైనా సరే అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈసీ ఇచ్చిన సడలింపుల వల్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందని, కౌంటింగ్ కేంద్రం బయట శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.